ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ దాదాపుగా ఏడాదిన్నరగా యుద్ధం చేస్తోంది. ఇప్పటికీ ఇజ్రాయెల్లో మ్యాక్సిమం అయితే అప్పుడప్పుడు పేలుళ్ళు జరగలేదంటే జరిగినాయి. ఐరన్ డోమ్ కారణంగా 100కి 95% సేఫ్ అయింది. ఒక 5% అక్కడక్కడ లీక్స్ లేదా అవతల వాడి వ్యూహం కారణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నగరాలు అలాగే ఉన్నాయి, వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్నపాటి సంఘటనలే. అదే ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బతో హమాస్ ఉండేటటువంటి పాలస్తీనా ఏ స్థాయికి వచ్చింది అంటే మొక్కలు చెక్కలైపోయింది, బూడిద కుప్పలు కనబడుతున్నాయి, ధ్వంసమైనటువంటి నగరాలు కనబడుతున్నాయి. అదే సందర్భంలో లెబనాన్ పరిస్థితి అట్లాగే ఉంది, యెమెన్ పరిస్థితి అట్లాగే ఉంది, సిరియా పరిస్థితి అట్లాగే ఉంది. అంటే ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి అవన్నీ కకావికలం అయితే ఇజ్రాయెల్ మాత్రం ఎందుకు కాపాడబడింది అంటే ఐరన్ డోమ్ అనేటటువంటి సిస్టమ్ వల్ల. ఏ మిస్సైల్ వచ్చినా ఏ డ్రోన్ వచ్చినా అవి రియాక్ట్ అయ్యేటటువంటి తీరు వలన. ఇది ప్రపంచంలో ఒక్క ఇజ్రాయెల్ మాత్రం కనిపెట్టింది. ఇప్పుడు అట్లాంటిది అమెరికాకి ఐరన్ డోమ్ కావాలంటున్నాడు ట్రంప్. అది ఇజ్రాయెల్తో చేపిస్తాడా లేకపోతే